కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద మండలం మిషన్ కళ్ళలో గ్రామంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిలకు గ్రామస్తులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ 8 ఏళ్ల పాలనలో ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు డొక్కు స్కూటర్లో తిరిగే సీఎం కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టి విమానాలు కొంటున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజల డబ్బులతోనే సీఎం కేసీఆర్ భోగాలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వర ప్రాజెక్టు పేరుతో 70,000 కోట్లు కేసీఆర్ దోచేశాడని వాపోయారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్కి అవకాశం ఇస్తే తెలంగాణను ఆగం చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కూడా పెట్టిండు. ఏరోప్లేన్లు హెలికాప్టర్లు కూడా కొంటున్నాడు సార్. ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకప్పుడు కేసీఆర్ సార్, ఇదే కేసీఆర్ సార్ స్కూటర్ మీద తిరుగుతుండే. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ? మీ డబ్బులే కదా. తెలంగాణ ప్రజల ఖజానాను కొల్లగొడితే వచ్చిన డబ్బులు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే 70,000 కోట్లు కొట్టేశాడు కేసీఆర్ సార్. ఏ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు 38,000 కోట్లకు చేయాలనుకున్నాడో అదే ప్రాజెక్టును కాళేశ్వరంగా రీడిజైనింగ్ చేసి కేసీఆర్ గారు 1,20,000 కోట్లకు పెంచాడు. మరి 70,000 కోట్లు అక్కడే అవినీతి జరిగింది కదా. ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ సారు? మొత్తానికి వాళ్ళ కుటుంబం. ఏమన్నాడు కేసీఆర్ సార్ ఒకప్పుడు? నేను నా భార్య ఉన్నాం, నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు? కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకోడు అందరికీ పదవులు అనుభవిస్తున్నారు కదా. మరి డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలనేమో హమాలి పని చేసుకోమంటున్నారు. ఏమంటే అంతకంటే పనే లేదట కేసీఆర్ తెలంగాణలో. ఇదేనా బంగారు తెలంగాణ? అమ్మ ఆలోచన చేయండి. ఇలాగే కొనసాగితే మొత్తం గుల్లైపోతుంది. ఇలాగే కొనసాగితే మన బిడ్డలే మనల్ని క్షమించరు. మళ్ళీ ఇంకొకసారి కేసీఆర్ గారికి ఓట్లేస్తే మొత్తం ఆగం చేస్తాడు కేసీఆర్ సార్. అందుకే అమ్మ ఓట్లు వస్తున్నాయి. ఒకటే సంవత్సరం ఉంది, ఎలక్షన్లకు 1 సంవత్సరం మాత్రమే ఉంది. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. దాన్ని అమ్ముకోకండి. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది బిడ్డ లాంటిది. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. అక్రమంగా మీ పేరు చెప్పి సంపాదించుకుంటున్న డబ్బులే. డబ్బులు తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మీ మనస్సాక్షి చెప్పాలి. జాతీయ పార్టీ కూడా పెట్టిండు. ఏరోప్లేన్లు హెలికాప్టర్లు కూడా కొంటున్నాడు.